ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు ప్రభు నామములో తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం మనం ప్రాముఖ్యమైన సమయంలో కూర్చున్నాం. ఇటు ప్రాముఖ్యమైన సమయమున ఇటు పరిశుద్ధ దినమున దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ధ్యానిస్తాం. అటు ఉపదేశమును మనం అందరం కూడా విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి, అది కీర్తనల గ్రంథము 147వ కీర్తనలో నుండి 14వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అవును, ఈ లోకములో మనము ఎవరు సమాధానపరచగలరు, ఎవరు తృప్తిపరచగలరు? చూడండి, తృప్తి లేని జీవితం, సమాధానము లేని బ్రతుకు మనం ఈ లోకంలో బ్రతుకుచున్నాం. నిజం. చూడండి, ఈ లోకంలో ఎంత సంపాదించినా తృప్తి లేదు. ఎన్ని పదవులు అనుభవించినా, ఎంత నాయకత్వం వహించినా, ఎంత ధనము సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా, విస్తారమైన బంగారం సంపాదించినా కూడా సమాధానము లేని జీవితం, తృప్తి లేని బ్రతుకు. ఇది లోకములో జరుగుతున్నటువంటి అనూహ్యమైనటువంటి క్రియలలో ఈ రెండు ప్రాముఖ్యమైనవి. చూడండి, సమాధానం ప్రతి కుటుంబంలో ఉండడం లేదు, ప్రతి మనిషి దగ్గర సమాధానం దొరకడం లేదు. అలాగా సంతృప్తికరమైన జీవితాన్ని, బ్రతుకును ఎవరైనా కలిగి ఉంటున్నారంటే తృప్తి లేని జీవితం. ఎంత తిన్నా తృప్తి ఉండడం లేదు, ఎంత సంపాదించి కోట్లు వెనకేసినా తృప్తి ఉండడం లేదు, ఎన్ని పదవులు అధిరోహించినా కూడా తృప్తి లేదు. ఇంకా ఏదో అనుభవించాలి అనే అసంతృప్తికరమైన జీవితంలో ఈ లోకము కొట్టుమిట్టాడుతూ ఉంది. సర్వలోక ప్రజలు కూడా ఇదే మాదిరిగా ఉన్నారు. ఎవరైనా ఒకటే, రాజులైనా ఒకటి, మంత్రులైనా ఒకటి, ప్రధానులైనా ఒకటి, మరి సామంతులైనా ఒకటి. అంతేకాకుండా మరి చూడండి, కలిమిలో ఉన్నవారు అయినా ఒకటి, మరి ఇంకను మరి అనాథులుగా బ్రతుకుచున్న వారిలో కూడా అంతే, తృప్తి లేని జీవితం. కుబేరుడైనా ఒకటే, కూలివాడైనా ఎవ్వరికీ తృప్తి లేదు. అలాగని ఈ లోకంలో ఎవ్వరికీ సమాధానం కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏనాడైనా మనం ఆలోచిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, నీకును నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన నిజముగా దేవుడై ఉన్నాడు కనుకని సమాధానము నీ జీవితంలో సంపూర్ణముగా దయచేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. అట్టి యేసుక్రీస్తు వారు వాక్యమై మీ మధ్యలో ఉన్నాడు. ఈ వాక్యమును మీరు గ్రహించినట్లయితే, ఇట్టి వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు నీ హృదయంలోకి ఎత్తుకున్నట్లయితే ఖచ్చితంగా నీలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో సమాధానం ఈ లోకంలో దొరుకుతుంది. మరి ఆయన మాటలకు చెవియొగ్గి వాటిని మీ హృదయములలో ఏ దినమైతే దాచుకొని ఆయనతో వెంబడిస్తావో, ఆయనలో జీవిస్తావో, ఖచ్చితంగా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. సంతృప్తి ఉంటుంది. ఇదిగో నాకు కలిగినది ఇది చాలు అనే సంతృప్తిని దేవుడు మాత్రమే దయచేయగలడు. లోకంలో ఎక్కడా పొందలేని సంతృప్తి దేవునిలో మాత్రమే దొరుకుతుందని ప్రభువు వారు లేఖనముల ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి సంతృప్తి కలిగిన వారిని, తృప్తిగా దేవునిలో జీవిస్తున్న వారిని దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఏ రీతిగా చూస్తాడంట. ప్రభువైన క్రీస్తు యేసులో నువ్వు ఎప్పుడైతే సమాధానము కలిగి జీవిస్తావో, ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు సమాధానాన్ని ఇస్తాడో, సంతృప్తిని ఏ దినమైతే కలుగు చేస్తాడో, అట్టి దేవునికి నీవు లోబడి ఉంటే అంట
దేవుడు ఈ మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. చూడండి, అది పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం స్పష్టంగా చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 10వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. చూడండి, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. చూడండి, ఎప్పుడైతే ప్రభువైన క్రీస్తు యేసును నువ్వు వెంబడిస్తావో, ప్రభువైన క్రీస్తు యేసులో నువ్వు రక్షణ పొందుకుంటావో, ఆయనలో నాకు సంతృప్తి ఉంది, సమాధానము ఆయనలో మాత్రమే దొరుకుతుందని ఏ దినమైతే నీ హృదయంలో వాంఛ కలుగుతుందో, అట్టి నమ్మకము విశ్వాసము కలిగిన నిన్నంట ఆయన నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. అంతేకాదు, ఆకలైనను తప్పికైనను నీకు కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను నీకు తగులదు. స్పష్టంగా చెప్పేస్తాను, నీకు ఎండ తగలదంటున్నాడు, ఎండమావుల యొక్క ప్రభావము నీ మీద ఉండదంటున్నాడు. అలాగే నీటి బుగ్గల వార యొద్దకు నేను నడిపిస్తానంటున్నాడు. ఎప్పుడు నీ జీవితము చల్లదనమే ఉంటుంది తప్ప నీలో ఏ నాడు కూడా అంట క్రోధం ఉండదంట, అసూయ ఉండదంట, ద్వేషం ఉండదంట, పగ ఉండదంట. అలాగే ఎలాంటి మచ్చరములు కూడా నీలో ఉండవు అని దేవుడు వాక్యం సెలవిస్తాడు. చూడండి, పరిశుద్ధ దినమున దేవుడు ఎంత గొప్ప వాక్యం ద్వారా మనం నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక దగ్గర కూడా మనము దీన్ని స్పష్టంగా ఇట్టి వారు ఏమై ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభు వాక్యమునకు లోబడిపోతావో, దేవునికి లోబడతావో, దేవునిలో సమాధానం ఎతుకులాడుతావో, దేవునిలో సంతృప్తిని నువ్వు కలిగి ఉండాలని ఆశిస్తావో, ఇట్టి వారికి ఇలాంటి జీవితాన్ని ఇస్తున్నాడు. ఇలాంటి జీవితాన్ని వీరు కలిగి ఉండడానికి వీరు ఎక్కడి నుంచి వస్తారంటే, వీరు మహాశ్రమల నుండి క్రీస్తు యేసులోనికి వస్తారు. మహాశ్రమల నుండి, ఎక్కడి నుంచి? ఈ లోకములో మహాశ్రమలు అనుభవించి, బాధలు అనుభవించి, ఇరుకులు అనుభవించి, ఇబ్బందులు, వేదనలు, శోధనలు, అనారోగ్యములు, అనేక విధమైన పరమైనటువంటి అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి వీరు ప్రభువైన యేసు క్రీస్తు చెంతకు వస్తారంట. వీరు ఎవరు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలోని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ లేఖనం నుండి మనం చదువుకుంటే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను గారికి దర్శనంలో తెలియజేస్తున్నాడు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములో ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఏలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను వడగాలి అయినను వారికి తగులదు. ఎలనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరయ్యి జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి సమాధానము కొరకు వస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సంగమ, సార్వత్రిక సంగములలో ఉన్నటువంటి క్రీస్తు జనాంగమ, మీరందరూ మనమందరము ఎక్కడి నుంచి వచ్చాం? మహాశ్రమల నుండి ప్రభువైన క్రీస్తు యేసులోనికి వచ్చాము. యోహాను గారుతో మరి దూతలలో పెద్దలలో 24 మంది పెద్దలలో ఒకరు. చూడండి,
యోహాను దగ్గరకు వచ్చి అడిగితే సమాధానం, అయ్యా నీకే తెలియని అంటున్నారు యోహాను గారు పద్మాసు దగ్గర. చూడండి, చెప్పినటువంటి ఆయన అయ్యా నీకే తెలియని అనగానే స్పష్టంగా పూర్తిగా ఆయన చెప్తూ ఉన్నారు. వీరిని మరి ఎక్కడికి నడిపిస్తాడంట? నీటి బొగ్గల వార యొక్కకు నడిపిస్తాడు. వీరికి ఆకలైనను దప్పికైనను ఉండదని స్పష్టంగా తేల్చి చెప్పేశారు. అంటే వీరు సమాధానము కలిగి ప్రభువైన క్రీస్తులో జీవించుచున్నారు కనుకని వీరికి ఎండ ఉండదు, ఎండ మావులైనను వీరికి కనిపించవు. క్రీస్తు యేసు వాక్యము మాత్రమే వారికి దర్శనమిస్తుంది. ఆ వాక్యమే ప్రభువైన క్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యమే ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఈయన వీరికి కాపరి అయి ఉన్నాడు. ఈ మహాశ్రమలలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కాపరి అయి ఉన్నాడు. అట్టి ప్రభువైన క్రీస్తు సమాధానమును కలిగిస్తున్నాడు. వీరి జీవితాల్లో సంతృప్తిని దయచేస్తున్నాడు. ఇట్టి వారంట సర్వసార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం. మరి ఇట్టి క్రైస్తవ జనాంగంలో ఈ దినం వాక్యమును వింటున్న, వీక్షించుచున్న వారమైనటువంటి మనము ఉన్నామా లేదా ఒక్కసారి మనలో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. ప్రభువైన క్రీస్తు యేసు వారు మనకు చెప్తున్నారు. ఆయన చెప్తున్నటువంటి ఈ గొప్ప మాటలను మనము పెడచెవిన పెడుతూ ఉన్నాం. అందుకే సమాధానము లేని, సంతృప్తికరమైన జీవితము లేని అనేకమైన క్రైస్తవ బిడ్డలు నానా పాట్లు పడుతూ ఉన్నారు. అవును, నానా పాట్లు పడుతున్నారు. అనేకమైన మరి వ్యథలు, శ్రమలు ఇంకను లోకములో అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తునందు స్థిరమైన విశ్వాసము లేకపోవడం. స్థిరమైనటువంటి విశ్వాసము, స్థిరమైన నమ్మకము లేకపోవడమే ఇందుకు కారణమని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మరి అలాగా మనము ఎలా ఉంటున్నామో ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభువులు వారే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఈ ప్రభువైన యేసు క్రీస్తు వారు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు ఎంత మాత్రమును చీకటి లేదు. చీకటి అంటే అసమాధానమైన జీవితం లేదు. అంతేకాదు, అసంతృప్తికరమైన జీవితం లేదు ప్రభువైన క్రీస్తులో. అందుకే ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఎంత మాత్రము ఇలాంటి అసమాధానమైన జీవితం కానీ, అసంతృప్తికరమైనటువంటి జీవితం కానీ లేదు. సమాధానమైన జీవితం, సమాధానకరమైనటువంటి బ్రతుకు, సంతృప్తికరమైన జీవితం మాత్రమే ఉంటుంది. ఇది నాకు చాలు, దేవుడు ఇచ్చిన దానితో నేను తృప్తి పడుతున్నాను, దేవునిలో నేను సమాధానము కలిగి జీవిస్తున్నానని ఆ సంతృప్తికరమైన జీవితానికి మనము లోబడి ఉంటాము. అలా ఉన్నామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలను మనమే శోధించుకోవాలి. ఎవడో శోధిస్తే అది శోధన కాదండి. మనలను మనం శోధించుకోగలిగితే ఈ రీతిగా మనం ఉన్నామా? మనకు కలిగినది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనలో సమాధానముగా ఉన్నాము. ఆయనలోనే మనం సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాము. చాలు, ఇది ఇక్కడ ఇది చాలు. అక్కడ నిన్ను మరి బంగారుపు వీధులలో నడిపిస్తానని దేవుడు అంటున్నాడు. మహాబ్రతుకితే 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములే. కానీ ఇక్కడ అధిక బలముంటే 80 సంవత్సరములు. అధికముగా ప్రభువైన యేసు క్రీస్తులోను జీవించినట్లయితే, ఆయన ఈ మాదిరికరమైన జీవితంలోనూ సంతృప్తిగాను సమాధానంగా ఈ లోకంలో బ్రతికగలిగినట్లయితే 1000 సంవత్సరంలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరి పాలనలో ఉంటావు. 1000 సంవత్సరములు యేసు క్రీస్తుతో నువ్వు జీవిస్తావు. ఇట్టి జీవితం నీకు అవసరమా వద్దా? ఒక్కసారి నిన్ను నువ్వు ఇప్పుడే శోధించుకోవాలి. ఇట్టి జీవితం మనకు అవసరమా వద్దా? కావాలా వద్దా? ఒక్కసారి మనలను మనం శోధించుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. అందుకే ప్రభువు వారు స్పష్టంగా ఈ దినమున మాట్లాడుతున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలు
4వ అధ్యాయము 4వ లేఖనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభువు స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నారు, దత్తపుత్రులుగా మనము ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నాం. ఇట్టి ధర్మశాస్త్రముల నుండి మనకు విడుదలను దయచేయాలంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవ శరీరగా పుట్టాలి. ఆయన యొక్క ప్రణాళిక మానవ శరీరముగా ఒక స్త్రీ యందు పుట్టాలి. స్త్రీ యందు పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ మానవుడుగా ముందు ధర్మశాస్త్రానికి లోబడాలి. ధర్మశాస్త్రమునకు లోబడాలంటే ముందు ధర్మశాస్త్రాన్ని కొట్టేయాలంటే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అవ్వాలి. ముందు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడే మరి సర్వ మానవాళిని కూడా స్వకీయ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించగలగాలి. ఇలా అంగీకరించగలిగి ఇలా ధర్మశాస్త్రములోకి లోబడి ఉన్నటువంటి దత్తపుత్రులందరినీ కూడా సమీకరించి వీరిని విడుదల చేయాలంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్త్రీ యందు మరి పుట్టి ఆయన మరి దేవుని కుమారునిగా ఈ లోకములకు పంపబడినటువంటి ఈ కుమారుడు ధర్మశాస్త్రములకు లోబడి సర్వ శరీరులను సర్వ మానవాళిని స్వకీయ కుమారులుగా అంగీకరించుటకు ఆయన ధర్మశాస్త్రములకు లోబడి మరి లోబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును కొట్టేసి సిలువ యాగములో మరణ యాగమును అనుభవించి మరి మనల్ని స్వకీయ కుమారులుగా కుమార్తెలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించారు. అందుకే చూడండి, ఇట్టి మానవ కుమారుడుగా పుట్టడానికి మొట్టమొదట ఏకైక కారణం అసంపూర్ణముగా జీవిస్తున్నటువంటి మనలను, అసమాధానులుగా జీవిస్తున్నటువంటి మనలను, చీకటిలో బ్రతికి ఏడుస్తున్నటువంటి మనలను ఆ ఏడుపు నుండి విడిపించి సంతోషమును దయచేయడానికి ఆయన స్వకీయ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించడానికి ఈ లోకానికి దైవ మానవుడుగా కుమారుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన మరి స్త్రీ యందు పుట్టాడు. మరి అసంతృప్తిలోను అసమాధానంలోనూ జీవిస్తున్నట మనలను విడిపించి మరి మన పాపములన్నిటిని కూడా కడిగి సర్వ మానవాళి కొరకు ఆయన మరి ధర్మశాస్త్రమును కొట్టివేసి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మనలను స్వకీయ కుమారులుగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనం ఆలోచించామా? చూడండి, ఎప్పుడైనా సరే మనము ఒక వాక్యమును వెలుపటి మనుషుల్లోకి తీసుకువెళ్ళాలంటే వాళ్ళలో మనం కలవాలి. కలిసి వారి విధానాలకు కదా మనం లోబడాల్సింది. మన విధానాలకు వాళ్ళని లోబడే విధంగా వాటిని మార్చుకోగలగాలి. ఎలాగా? మన పద్ధతుల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రేమ ద్వారా, దేవుడిచ్చినటువంటి ప్రేమ ద్వారా, సమాధానం ద్వారా, సంతృప్తికరమైన జీవితం ద్వారా వారిని మనలోనికి మార్చుకోగలిగితేనే అది జీవితం, క్రైస్తవ జీవితం. మరి అలా మార్చుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి, మనలో మనం శోధించుకోవాలి. ఏ నాడైనా సరే ఇలా మనం ఆలోచిస్తున్నామా? చూడండి, అంతేకాదు ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో సర్వ మానవాళి పాపమును హరించి సిలువకు ఆయన బలియాగమైపోయాడు. మనకు సమాధానము, సంతృప్తిని కలుగజేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తున్నది ఏమిటి? ఆయన స్వార్థం ఏమీ లేదురా.
సర్వ మానవాళి యొక్క స్వార్థం మాత్రం ఇందులో కనిపిస్తూ ఉంటుంది. సర్వ మానవాళికి ప్రభు ఏమి చేయాలో ఆయన యొక్క స్వార్థం ఏమిటో తెలుసా? సర్వ మానవాళి అసమాధానమైన చీకటిలో బ్రతుకుచున్నారు, అంటే పాపములో బ్రతుకుచున్నారు, అసంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత పాపాన్ని అనుభవించినా కూడా తృప్తి లేదు. ఇట్టి వారిని అట్టి పాపము నుండి విడిపించి సమాధానం లేని జనులందరినీ సమాధానమునకు ఆయన బద్దులనుగా ఏర్పాటు చేయడానికి, సంతృప్తి లేనటువంటి ప్రజలందరిని కూడా సంతృప్తికరమైన తన మార్గంలో నడిపించుకోవడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా బలియాగం కావాల్సి వచ్చింది. మరి ఇలా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన గురించి మనం ఏ దినమైనా ఆలోచిస్తూ ఉన్నామా? మనను గురించి ఇంతగా ఆలోచిస్తున్నటువంటి ఆ పరమాత్ముడైన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఏ దినమైనా మనం ఆలోచించామా? ఆలోచిస్తున్నామా? అసలు వాక్యాన్ని నమ్ముతున్నాం అంటున్నామే కానీ మరి వాక్యాన్ని అమ్ముకొని బ్రతికేస్తున్నాం. దేవుణ్ణి అమ్ముకొని బ్రతికేస్తూ ఉన్నాం. దేవుని కొరకు జీవించే జనులు చాలా తక్కువ. దేవుని మీద బ్రతికే ప్రజలు చాలా ఎక్కువ. దేవుని కొరకు దేవుని కోసమే జీవించే జనులు చాలా తక్కువ. విశ్వాసులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని మీద బ్రతికే జనం చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. చూడండి ప్రియమైన దైవ జనాంగమా, ఏ దినమైనా మనం ఆలోచిస్తున్నామా? చూడండి, పాస్టర్ని వెంబడించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాక్యాన్ని వెంబడించే వాళ్ళు అతి అరుదుగా ఉంటారు. చాలా అరుదైన జీవితం. పాస్టర్ గారిని వెంబడిస్తారు. ఎలా? ఆయన దర్జా చూసి, ఆయన ధనము చూసి, ఆయన బ్రాండ్ చూసి వెంబడించే వాళ్ళు అత్యధికంగా ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో జనులు. కానీ వాక్యాన్ని వెంబడించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అంటే దేవుణ్ణి వెంబడించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించలేక మరి వెనకబడిపోతున్న, అసంతృప్తిగా జీవిస్తున్నటువంటి జనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యమును వెంబడిస్తున్నావా? మనుషులను వెంబడిస్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంటున్నాడు, దేవుడే మన రక్షణకర్తగాను, మన విమోచకుడుగాను, సంతృప్తికరమైన సమాధానకరమైన బ్రతుకులను సర్వ మానవాళికి దయచేయడానికి లోకానికి వచ్చాడు. సర్వ మానవాళికి ఈ రీతికరమైన సంతృప్తిని, సమాధానకరమైన బ్రతుకులను, జీవితాలను దయచేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇట్టి దేవునితో మనం ఎలా మెలగాలి? ఇట్టి దేవునిలో మనం ఎలా మెలగాలి? దేవునితో ఎలా మెలగాలో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథంలో నుంచి మరి 2వ కీర్తన 11, 12 లేఖనాలను మనం చదువుకున్నట్లయితే, భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుచు ఉండాలి. మనం ఉన్నామా? మనం అలా ఉన్నామా? గడగడ వణుకుచు అంట దేవునిలో సంతోషించే వారిగా ఉండాలి. ఇది సంతృప్తికరమైన జీవితం. మరి ఇలా భయభక్తులు కలిగిన వారిలో మనం ఉన్నామా? ప్రభువైన క్రీస్తు యేసు, ఆ పరమాత్ముడైన ప్రభువైన యేసుక్రీస్తు నందు మనము భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? గడగడ వణుకుచు ఆయనలో ఏనాడైనా సంతోషిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన విశ్వాసులారా, అంతేకాదు ఆయన ఇంకొక మాట అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఎస్, ప్రభువైన యేసుక్రీస్తును ఏ దినమైతే ఆ వాక్యాన్ని నువ్వు ముద్దు పెట్టుకుంటావో, నిద్ర లేచిన మరుక్షణం ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ముద్దు పెట్టుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ప్రభువా నీ యందు నేను సమాధానం కలిగి జీవించాలి కనుక, నీ యందు నేను భయభక్తులు కలిగి జీవించాలి ఈ దినమని ఏ దినమైతే నువ్వు అనుకుంటావు, అదండి నీలో సమాధానాన్ని దయచేస్తుంది. అట్టి కుమారుని నువ్వు ముద్దు పెట్టుకుంటున్నావా? లేదు. లేని ఎడల ఆయన కోపిస్తాడు.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగానే మనకు ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగానే చర్చించున్నాడు. ప్రతి విషయాన్ని కూడా మనకు చర్చించినటువంటి అంశాన్ని కూడా మనకు అందించున్నాడు. మరి ఎందుకని మనం సమాధానంగా ఈ లోకంలో దేవునితో జీవించాలి, సమాధానంగా ప్రభువైన యేసుక్రీస్తులో జీవించాలి, సంతృప్తికరమైన జీవితాన్ని నా ప్రభువులో నేను అనుభవించాలని కృత నిశ్చయము నీలో కలిగి ఉండాలి. ఇలాంటి దృఢమైన విశ్వాసము నీలో ఉంటే ఖచ్చితంగా బలమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దక్షిణ హస్తమ క్రింద నిన్ను భద్రపరుస్తాడు, నీకు సమాధానము సంతృప్తిని దయచేస్తాడు. అంతేకాదు ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఇలా ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు ముద్దు పెట్టుకోవో, వాక్యమునకు నువ్వు లోబడవో, సమాధానము కలిగి జీవించవో, మరి ఇట్టివారు త్రోవ తప్పి నశించిపోతారంటున్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యమును, దేవుని కుమారుని నువ్వు ముద్దు పెట్టుకోవో, లేని ఎడల ఆయన కోపించును అంటున్నాడు. కోపించినప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు. ఇట్టి సమాధానము దేవునిలో లేకుండా, సంతృప్తిగా దేవునిలో జీవించలేక ఎవరైతే మరి ఇలా అసమాధానంలోనూ అసంతృప్తిలో బ్రతుకుతున్నారో ఇట్టి వారంట త్రోవ తప్పి నశించిపోతారు అంటున్నారు. అందుకే ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయనను ఒక ఆశ్రయ దుర్గముగా ఎవరైతే ఎంచుకుంటారో అట్టి వారు ఎలా ఉంటారో కూడా దేవుని వాక్యమే తెలియజేస్తుంది. ఇదిగో చూడండి, గల్తీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయము, గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 లేఖనాలను మనం పరిశీలించినట్లయితే మరి ప్రభువులు వారు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరియు మీరు కుమారులు కుమార్తెలై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను, అంటే దేవుడైన క్రీస్తు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు దత్తపుత్రుడవు కావు, కుమారుడవే కుమార్తెవే. మీరు బిడ్డలైతే దేవుని యందు ఎప్పుడైనను ఆ సృష్టికర్త యందు సంతోషంగా సమాధానంగా జీవిస్తారు. అందుకే స్పష్టంగా తెలియజేస్తున్నారు, మీరు కుమారులు కుమార్తెలై ఉన్నందువలన నాయన తండ్రి అని మనం మొరపెట్టుకుంటున్నటువంటి ఆ యొక్క కుమారుని ఆత్మ మనలోనికి పంపబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంది. బాగా ఆలోచించాలి. తండ్రి ఆత్మ కుమారునిలో ఉంది, కుమారునిలో ఆత్మ, కుమారుని యొక్క ఆత్మ ప్రతి నరునిలోనూ ఉన్నది. ఇట్టి ఆత్మ చేత మనము దేవుణ్ణి కొనియాడుతున్నాం. ప్రభువా తండ్రి నాయన అని మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఇట్టి మొరపెట్టుకుంటున్నటువంటి ఈ యొక్క తండ్రి ఆత్మ మరి కుమారునిలో ఉండగా, ఆ కుమారుని ఆత్మను మనలోనికి పంపి ఉండగా ఆ ఆత్మ ద్వారా మనం మొరపెట్టుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ తండ్రికి, దేవునికి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు, ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ దేవునిది. మరి ఇప్పుడు కుమారునిలో ఉన్న ఆత్మ మనలోనికి పంపడం. మనం ఏమైనా ఇప్పుడు కుమారులు కుమార్తెలైనాం. ఇది నిజం, ఇది సత్యం. అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే నాయన తండ్రి అని ఎప్పుడైతే మొరపెట్టుకుంటున్నామో మనము కూడా కుమారులు కుమార్తెలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా కుమారులు కుమార్తెలం అయిపోయినాం. అందుకే మనము ఇక మీదట దత్తపుత్రులు అనవడం, కుమారులు కుమార్తెలుగా మరి స్వీకరించబడి ఉన్నాం. కనుకనే ఆయన కుమారులు ఆయన కుమార్తెలు అనబడినటువంటి బిడ్డలమైన మనమందరం కూడా సర్వసార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాస జనులందరూ కూడా ఆయనకు కుమారులు కుమార్తెలే ఉన్నారు. ఇక ఎన్నడూ కూడా మీరు దత్తపుత్రులు అనబడరు. అనగా మీకు సమాధానమును సంతృప్తిని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. సంతృప్తిని సమాధానమును మనకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు వారసులము గనుక అట్టి సమాధానమును సంతృప్తిని దేవాతి దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆ పరమాత్ముడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినం మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప
గొప్ప అంశము. మరి సమాధానము, సంతృప్తి ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తులో, దేవునిలో మాత్రమే దొరుకుతుంది. సమాధానం దేవునిలో దొరుకుతుంది, సంతృప్తి కూడా దేవుని వాక్యంలోనే దొరుకుతుంది తప్ప వేరొక దగ్గర ఈ లోకంలో దొరకదనేది స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే చూడండి, ఎప్పుడైతే సర్వ సృష్టికర్తను తెలుసుకున్నావో, ఎప్పుడైతే సర్వ సృష్టికర్తను నువ్వు ఎరిగి ఉన్నావో, తెలుసుకొని ఉన్నావో, ఖచ్చితంగా నువ్వు సృష్టి నుంచి విడిపడతావు. సర్వ సృష్టికర్తను ఏ దినమైతే నువ్వు తెలుసుకున్నావో, తెలుసుకున్న నువ్వు సృష్టి నుంచి వేరు చేయబడతావు. సృష్టిని ఎన్నడూ కూడా నువ్వు అంగీకరించవు. అట్టి సృష్టిని ఏనాడు కూడా సృష్టికి నువ్వు దాసోహం అనవు, సృష్టికర్తకు దాసోహం అంటావు. అట్టి సృష్టికర్త నీకు సమాధానము, సంతృప్తిని దయచేయగలడు. ఏనాడైతే సృష్టికర్తకు నువ్వు పడతావు, అట్టి సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు కనుక ఈ వాక్యముని ఏ దినమైతే ఈ వాక్యమునకు దేవునికి లోబడతామో ఖచ్చితంగా నీ జీవితంలో సమాధానము, సంతృప్తిని దేవుడు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, ప్రియమైన దైవ జనాంగమా, సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసులారా, మీకందరితో దేవుడు చెప్తున్నమాట, ఏ దినమైతే సృష్టిని విడిచి సృష్టికి దాసోహం అనక సృష్టికర్తకు ఏనాడైతే దాసోహం అంటావో ఆ సృష్టికర్త మనందరికీ కూడా సమాధానము, సంతృప్తిని దేవాది దేవుడైన పరమాత్ముడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు దయచేయును గాక. ఆమేన్.